హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ఎగ్ చపాతీ న్యూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మామూలుగా ఎగ్ చపాతీ అందరూ కామన్గా చేస్తూ ఉంటారు. ఎగ్ చపాతీలోనే న్యూడిల్స్ అనమాట. కొద్దిగా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఓ కాలంలో అయితే ఎగ్ వేరు చపాతీ వేరు చేసేవాళ్ళు. కాలంతో పాటు మార్పులు వచ్చేసిన తర్వాత చపాతీ పైన ఎగ్ వేసేసి ఎగ్ చపాతీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసి ఎగ్ చపాతీ నూడిల్స్ అండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైన చపాతీ పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని చపాతీలాగా మనం పిండిని అంతా కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ మాత్రమే తీసుకుంటున్నానండి. సో ఒక 2-3 చపాతీలకు సరిపడ పిండిని మాత్రమే నేను కలుపుతున్నాను. మనం ఎక్కువ ఎగ్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ చపాతీ పిండి కలుపుకోవాలి. జస్ట్ 1 కప్పు మైన తీసుకొని కొన్ని వాటర్ని వేసి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలిపేసిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని చపాతీకి మనం ఎలా రోల్ చేస్తామో అదేవిధంగా చేసుకోవచ్చు. కొద్దిమంది రౌండ్ షేప్లో చేస్తారు, కొద్దిమంది ట్రయాంగిల్ షేప్లో చేస్తారు. మీ ఇష్టం అనమాట, యువర్ చాయిస్ అది. నేనైతే లైట్గా ట్రయాంగిల్ షేప్లో చేశానండి. మరీ పెద్ద చపాతీలు ఏం కాదు, మీడియం సైజ్ చపాతీలు అనమాట. ఇలా మడత పెట్టేసి ట్రయాంగిల్ షేప్లో కొద్దిగా పిండిని వేసేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మనకు సరిపడా 2-3 చపాతీలని ఇలాగే రుద్దేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ చపాతీ నూడిల్స్ ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినచ్చు. మార్నింగ్ లైట్గా టిఫిన్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీగా కూడా తీసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. చేసే పద్ధతి ఒకటే అయినా కూడా కొద్దిగా వెరైటీగా ఉంటుంది. చూడటానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇలా కొద్దిగా వెరైటీగా చేసుకుంటే. చపాతీలాగా రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ని వేసేసి ఈ చపాతీని అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోండి. నేనైతే ఒక 3 చపాతీలు చేశాను అంతే, సింపుల్గా ఎక్కువ ఏమీ చేయలేదు. తీసుకున్నది 2 ఎగ్సే కాబట్టి. ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టేసేసి ఇలా రోల్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. స్లైడ్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్ని స్లైడ్స్ న్యూడిల్స్ లాగా మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసి కాస్త విడివిడిగా తీసేయండి. రోలింగ్ అయి ఉంటాయి కదా, ఇలా విడివిడిగా తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గుంతపాటి కడాయి పెట్టేసేసి అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజల్ని కట్ చేసుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లి ముక్కల్ని కాసిన్నింటిని ఎక్కువగానే వేసుకోండి. ఇందులోనే 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని కూడా వేసేసుకోవాలి. వీటినన్నింటినీ దూరగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా వేగిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్ని పగలగొట్టేసి యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను కదా, వాటి రెండింటిని పగలగొట్టి వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు రెండింటిని వేసుకోవాలి. ఇందులోనే మన స్పైస్కి సరిపడా చిల్లీ పౌడర్ని, ధనియా పౌడర్ని, గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత చక్కగా కలియదిప్పేసేయండి. ఎగ్ బుజ్జీలాగా చేసుకోవాలన్నమాట. లైట్గా నేను ధనియా పౌడర్ని, చిల్లీ పౌడర్ని, గరం మసాలాని యాడ్ చేశానండి. ఎక్కువగా ఏమీ వేయలేదు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఎగ్ బుజ్జీలాగా చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టి ఉంచుకున్న చపాతీ నూడిల్స్ని ఈ ఎగ్ బుజ్జీకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలియదిప్పుకోవాలండి. ఎగ్ బుజ్జీ అనేది చపాతీ నూడిల్స్కి బాగా పట్టే విధంగా కలియదిప్పేసుకోవాలి. చివరన కాస్తంత కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి. జస్ట్ ఒక 10-15 మినిట్స్లోగా ఎగ్ చపాతీ నూడిల్స్ని ఈ విధంగా చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కొద్దిగా వెరైటీగా కనిపిస్తుంది కదా, పిల్లలకి ఏదో కొత్త ఐటెం లాగా అనిపిస్తుంది. టేస్ట్ ఒకేలాగా ఉన్నా కూడా కనిపించడంలో కొత్త ఐటెం లాగా కనిపిస్తుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మరి మీకు నేను చేసిన ఎగ్ చపాతీ నూడిల్స్ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching this video. Please do subscribe. Once again, thank you.